కనీసం ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క మంత్రి కానీ హోంమంత్రి గారు కానీ ఒక్క చిన్న స్టేట్మెంట్ లేదు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది దళితులకు ప్రతినిధులు అని చెప్పుకుంటున్న రాజకీయ నాయకులు ఉన్నప్పుడు మాలాంటి ఇప్పుడు ఈ రోజున ఆ పేపర్ చూస్తే అనిపించింది, అలాంటి వ్యక్తికి మేము ఎదురెళ్లాల్సి వస్తుంది. మనుషులు మాయమైపోతున్నారు, ఆయనతో పెట్టుకున్న మనుషులు. అలాంటి వ్యక్తులకి మేము ధైర్యంగా ముందుకెళ్లాల్సి వస్తుంది. కానీ పార్టీల్లో రిజర్వేషన్ ద్వారా పార్టీల్లో అధికారం పొందిన వాళ్ళు, పార్టీల్లో పదవులు అనుభవిస్తున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు మంత్రులుగా, ఎమ్మెల్సీలుగా, ఎంపీలుగా ఉన్నవాళ్ళు కనీసం నోరు విప్పి మాట్లాడలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రోజున వైసీపీ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఉన్నారు. మీ అందరికీ కూడా సంతాపం తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు బ్రతుకున్న శవాలని నా ఉద్దేశం. ఎందుకంటే శవం మాత్రమే తన కళ్ళ ముందు అన్యాయం జరిగితే మాట్లాడదాం. ఈ రోజున ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా ఉన్న వ్యక్తులు కనీసం స్పందించట్లేదంటే మీ అందరికీ ఈ ప్రెస్ మీట్ సాక్షిగా మీ అందరికీ ఘన నివాళ అర్పిస్తున్నాను. నేను కోర్టులు ప్రభావితం అని నేను అనలేను కానండి, బాధించినోడు ఎక్కువ ఉపయోగించుకున్నారండి. ఎందుకంటే 18 నెలల శిక్ష అనేది అసలు నథింగ్. అది 18 నెలలు అది శిక్షే కాదు అది అసలు. కానీ ఆ 18 సంవత్సరాలు నిద్రలేదనేది వాస్తవం. కానీ ఈ శిక్ష చూసిన తర్వాత రేపు పొద్దున ఎవడన్నా శ్రీరాముడిని చేయనే భయపడతాడండి? 28 సంవత్సరాల తర్వాత 18 నెలలు పడుతుంది. అది కూడా మళ్ళీ హైకోర్టుకి వెళ్తే ఇంకొక 28 సంవత్సరాలు. అందులో సాక్షులు 24 మంది సాక్షులు ఉంటే 11 మంది సాక్షులు చచ్చిపోయారు సార్. 3 బాధితులు ఉంటే అందులో ఒక బాధితుడు చచ్చిపోయాడు. న్యాయం ఇంత ఆలస్యం అవుతూ ఉంటే ఓ పక్కన ధనవంతుడి విషయంలో ఆలస్యం అవుతుంది, అదే బలహీనుడైతే వెంటనే బెయిల్ కూడా లేకుండా సంవత్సరాలు జైల్లో మగ్గే పరిస్థితి ఉందండి. ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో దళితుల మీద దాడులు జరగలేదని జరిగాయి. కానీ దాడులు చేసిన ఏ ఒక్కడిని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెనకేసుకొచ్చింది మాత్రం చరిత్రలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి మాత్రమే చేశాడు. ఇప్పుడు అతను కనుక ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం మొదలు పెడితే రేపు పొద్దున ఎవడన్నా ఇలాంటి నేరాలు చేయడానికి ముందుకు వస్తాడండి? అనంతబాబు మర్డర్ చేసేయడం తెలిసిన పక్కన పెట్టుకున్నాడు. రేపు పొద్దున మర్డర్ చేయడానికి ఎవడ ఆలోచిస్తాడు? నా వెనకాతల నన్ను సపోర్ట్ చేసే ముఖ్యమంత్రి ఉంటే నాకేంటని ప్రతి ఒక్కరు మర్డర్ చేసుకుంటూ పోతాడు. తప్పు చేసినోడిది నేరం అయితే బాధ్యత గల పరిస్థితుల్లో, బాధ్యత గల పొజిషన్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి దాన్ని సపోర్ట్ చేసుకురావడం అన్నిటికన్నా పెద్ద నేరం అండి. ఇది రాష్ట్రంలో ఉన్న దళితులందరూ అర్థం చేసుకోవాలి. ఈవేళ రోజుకో 30 రూపాయలు ఇస్తున్నాడు, 40 రూపాయలు ఇస్తున్నాడు అని చెప్పి మనం అతనికి ఓటేయాలనే ఆలోచనని ఈ పేటీఎం టీం ద్వారా మనకు కలిగిస్తున్నారు. మన ఇంట్లో కొడుకు బయటికి వెళ్ళి దొంగతనం చేసి వచ్చి ఆ దొంగతనం చేసిన సొమ్ము మనకి ఇచ్చి పోషిస్తానంటే మనం దాన్ని ఒప్పుకుంటామా? తప్పుడు మార్గాల్లో వచ్చేది ఏదైనా తప్పే కదా. ఈ రోజు నేను ఇన్ని తప్పులు, ఇన్ని నేరాలు చేసుకుంటూ వాళ్ళందరినీ వెనకేసుకొస్తూ నీకు ఒక 30 రూపాయలు ఆ పాపపు సొమ్ము ఇస్తే మరి అదే మనకి ఇది అనుకుంటే ఖచ్చితంగా ఆయన పాపంలో మనం కూడా భాగస్వాములు అవుతాం.